రైట్ ఇక బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే సీఎం జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఏపీకి రాబోతున్నారు. విదేశీ పర్యటన ముగించుకుని నేడు గన్నవరం విమానాశ్రయంలో ల్యాండ్ కాబోతున్నారు. అక్కడి నుంచి నేరుగా తాడేపల్లిలోని తన నివాసానికి వెళ్లబోతున్నారు సీఎం. 2 వారాలకు పైగా విదేశాల్లో గడిపిన అనంతరం రాష్ట్రానికి రాబోతున్నారు. లండన్ నుండి యూరోప్లోని కొన్ని దేశాల్లో పర్యటించారాయన. రేపు పోస్టల్ బ్యాలెట్ వ్యవహారంపై ముఖ్య నాయకులతో సీఎం జగన్ సమావేశం కాబోతున్నారు. అనంతరం నియోజకవర్గాల వారీగా కౌంటింగ్ ప్రక్రియపై తీసుకోవాల్సిన తగు జాగ్రత్తలపై సమీక్షను నిర్వహించబోతున్నారు. ఇటీవలే ఎన్నికల అనంతరం తాడిపత్రి, చంద్రగిరి, మాచర్ల నియోజకవర్గాల్లో చోటు చేసుకున్న అల్లర్లపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక 3వ తేదీ మంత్రుల ఛాంబర్లకు తాళాలు వేస్తామని ఇటీవలే జీఏడీ తెలిపింది. దీనిపై సీఎం చర్చించే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో సంచలన విజయాన్ని సాధించిన వైసీపీ ఈ ఎన్నికల్లో కూడా అదే ఫలితాలను అందుకుంటుందని సీఎం జగన్ చాలాసార్లు చెప్పారు. జూన్ 1న ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు, జూన్ 4న ఫలితాలు రాబోతుండటంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. సీఎం జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఏపీకి చేరుకున్నారు. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, వాళ్ళ సీఎం జగన్ అయితే ఏపీకి చేరుకున్నట్టు తెలుస్తోంది. సో ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి? అయితే ఆయన వాళ్ళ వర్గానికి ఏం సూచించబోతున్నారు? ఎందుకంటే జూన్ 4న అటు రిజల్ట్స్ కూడా రాబోతున్నాయి కాబట్టి ఎటువంటి యాక్షన్ ప్లాన్ ఉండే అవకాశం ఉందనుకోవచ్చు. సత్తాజ్ మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ నెల 17వ తేదీన ఆయన స్విట్జర్లాండ్, లండన్లో విదేశాల్లో పర్యటన చేశారు. పర్యటన ముగించుకొని ఈరోజు తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి ఆయన నివాసానికి చేరుకోబోతున్నారు. ఇంకా ఆయన చేరుకున్న తర్వాత కూడా ప్రధానమైన అంశాలకు సంబంధించి కూడా కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. పార్టీ నేతలు, కార్యకర్తలతో, అందుబాటులో ఉన్న ముఖ్యమైన నేతలతో ఆయన సమావేశమయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా పాలనాపరమైన అంశాలకు సంబంధించి కూడా ఉన్నప్పటికీ కొన్ని రెగ్యులర్గా ఫాలోఅప్ చేయాల్సిన అంశాలకు సంబంధించి కూడా రెగ్యులర్గా ఫాలోఅప్ చేస్తారు. ఆ తర్వాత పోస్టల్ బ్యాలెట్ విషయానికి సంబంధించి జరుగుతున్న నేపథ్యంలో కూడా దానిపై కూడా ఆయన న్యాయవాదులు, పార్టీ ముఖ్యమైన నేతలతో సమావేశమవుతారు. ఆ తర్వాత కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి చీఫ్ ఏజెంట్లు ఏ విధంగా వ్యవహరిస్తున్నారు, ఎన్నికల కౌంటింగ్ ఏజెంట్లకు సంబంధించి ఏ రకమైన దిశానిర్దేశం చేయాలి అనే దానికి సంబంధించి కూడా ఆయన పార్టీ నాయకులకి దిశానిర్దేశం చేయబోతున్నట్టు తెలుస్తోంది. అలాగే ఇటీవల జరిగిన పరిణామాలు, ఎన్నికల తర్వాత ఇప్పటివరకు జరిగిన పరిణామాలు, వైఎస్ఆర్సీపీ నేతల్ని టార్గెట్గా చేస్తూ కొన్ని చోట్ల కేసులు నమోదు చేయడం, అలాగే చాలా చోట్ల ఎమ్మెల్యేలు అలాగే ఇన్ఛార్జీలు అజ్ఞాతంలోకి వెళ్ళటం, వారిపై కోర్టు ఆంక్షలు పెట్టడం, ప్రస్తుతం వారు కండిషన్ బెయిల్ పొందుతారు, రకరకాల అంశాలకు సంబంధించి కూడా ఆయన విస్తృతంగా సమావేశంలో చర్చించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరొక వైపు ఏదైతే 4 రోజుల్లో జరగబోతున్న కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి కూడా మరోసారి తాను అధికారంలోకి వస్తామని చెప్పి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గత కొంతకాలంగా కూడా ఘంటాబద్ధంగా చెప్తున్నారు. తాజాగా నిన్న మధ్యాహ్నం ఆయన ట్విట్టర్ వేదికగా కూడా గత 5 సంవత్సరాల క్రితం తాము ఇదే రోజు కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది, చాలా మంచి పనులు చేశాం, రానున్న రోజుల్లో కూడా ఇదే స్థాయిలో మంచి పనులు చేసి మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి ఆయన ఎక్స్ వేదికగా కూడా ఒక ప్రకటన అయితే చేశారు. ఈ నేపథ్యంలో కార్యకర్తలు, నేతల్లో ఒక రకమైన ఉత్సాహం, ఆనందాన్ని అయితే నిలుపుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సంబంధించి పార్టీ నాయకులు, కార్యకర్తలకి ఎటువంటి సూచనలు, సలహాలు చేయబోతున్నారు, కేంద్ర రాష్ట్ర ఎన్నికల సంఘం వ్యవహరిస్తున్న తీరుపై ముఖ్యమంత్రి ఏ రకంగా స్పందిస్తారు అనే ఉత్కంఠ అయితే కొనసాగుతూ ఉంది. సత్తా. రైట్, థ్యాంక్ యూ శివ.